మంజీరా నదిలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను అతిక్రమించి మహారాష్ట్ర గుత్తేదారులు తెలంగాణ భూభాగంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సాలూర రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. మంజీరా నదిలో తెలంగాణ మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుంది. నాందేడ్ జిల్లా పరిధిలో ఇసుక క్వారీలను దక్కించుకున్నటువంటి గుత్తేదారులు తెలంగాణ భూభాగంలోకి వచ్చి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సాలూరా మండల రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. ఇంకా ఈ జాయింట్ సర్వేకి అయితే మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు హాజరు కాలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాలూరా ఎంఆర్ఓ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ తెలంగాణ మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఏంటి? అసలు ఈ వాగుది సరిహద్దు వివాదం ఉంది. మహారాష్ట్ర అధికారులు అక్కడ ఉసుకే టెండర్లు ఇవ్వడం జరిగింది. దాని విధంగా వాళ్ళు ఉసుకే తీయడం జరుగుతుంది. దాని విధంగా వాళ్ళు మన బార్డర్ దాటి వస్తుండడంతో మేము ఆపి వాళ్ళను ఆబ్జెక్షన్ చేయగా వాళ్ళు లేదు ఇదంతా మనదే అని చెప్పారు. అయితే మేము మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి జాయింట్ సర్వేకు ఒప్పించినాము. ఆ జాయింట్ సర్వే ఈరోజు ఇరువురు అధికారులు నిర్ణయించుకున్నాం. గతంలో ఈ సరిహద్దు సమస్య అనేక సార్లు వచ్చింది, సర్వే కూడా చేశారు. మళ్ళీ ఎందుకు అసలు ఈ సమస్య వస్తుంది? సమస్య ఇప్పుడు ఎప్పుడు ప్రతిసారి చేసినప్పుడు మనం సరిహద్దులు నిర్ణయించి పెట్టడం వలన అది ఏమైందంటే జెండాలు అవి ఉండడం వల్ల నీళ్ళు వచ్చడం వల్ల అవి సరిహద్దులు పర్మనెంట్గా ఉండడం లేకపోతున్నాయి. దానివల్ల ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఈసారి జాయింట్ సర్వే చేసి దానికి పకడ్బందీగా హద్దులు నిర్ణయించామనే ఆలోచన ఉన్నది. అది అలాగే ఈ సరిహద్దు వివాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారుల గారికి మీరు సమాచారం ఇచ్చారా లేదా? ఉన్నతాధికారులు మా ఆర్డీఓ గారికి మేము సమాచారం ఇచ్చి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలోనే ఈ సర్వే నిర్ణయించడం జరుగుతుంది. ఆర్డీ ఆఫీస్ నుండి మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చిర్రు. వారు కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఇసుక గుత్తేదారులు ఇప్పటివరకు మన భూభాగంలో ఎంత మేర ఇసుకను తవ్వారు సార్? దాదాపు ఇప్పుడు మేము మొన్న చేసిన సర్వే ప్రకారం మా సర్వే నిర్ణయం ప్రకారం వాళ్ళు దాదాపు 10 ఎకరాల వరకు వాళ్ళు మన ఇసుకను తీసినట్టు మేము మా సర్వే అధికారులు గుర్తించారు. పకడ్బందీగా బార్డర్స్ అంటే ఏంటో పిల్లర్లు నిర్మించాలంటారా? ఓన్లీ మళ్ళీ ఎప్పటిలాగానో జెండాలు నాటితే మళ్ళీ అదే సమస్య వస్తుంది కదా? దాని గురించి హయ్యర్ అథారిటీస్ని డిస్కస్ చేసి ఏ విధంగా పకడ్బందీ చేయగలుగుతాము వాళ్ళని అడిగి మేము దాని మీద చర్య తీసుకుంటాం. మొత్తం ఇదే అంశానికి సంబంధించి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సరిహద్దు వివాదం ఎప్పటి నుంచి కొనసాగుతుంది అసలు? ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నాందేడ్ జిల్లాలోని బిలోలి తాలూకా మంజీరా నది పరివాహక గ్రామాలైన బొలెగాం, సగరోలి, ఏష్కి, ఇటు షావల, శల్గం గ్రామాలలో మరి వారి ప్రాంతంలో మంజీరా నదిలో ఎటువంటి ఇసుక లేకున్నా కూడా ప్రతి సంవత్సరం ఇసుక టెండర్ నిర్వహిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఇసుక టెండర్ నిర్వహించడం, మన భూభాగంలోకి, మన సరిహద్దు భూభాగం, మన తెలంగాణ భూభాగంలోకి వచ్చి చొరబడడం, ఇసుకను తోడేసుకుని కావడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఇట్లనే సర్వే చేస్తున్నాం. వారు మరి సరిహద్దులు నిర్ణయించడం, వారు ఇంకా సంవత్సరానికి ఇదే నడుస్తూ ఉన్నది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసుకుని కూడా ఈ సమస్య పరిష్కారం కాకొచ్చింది. మరి ఈ మొత్తం ఇసుక మొత్తం తోడేసుకోవడం వల్ల మరి ఈసారి కురిసిన భారీ వర్షాలకు మొత్తం మన భూగంలోకి, మన హున్సా గ్రామ శివార్లోకి వచ్చేసి వరద నీటిని ముంచెత్తడంతో కొన్ని వేల ఎకరాల పంట నష్టపోవడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మరి స్పందించి ఈ ఏదైతే సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే ఇటు మన గ్రామంలోకి వరద నీరు రాకుండా ఉంటుంది, మన ఇటు గ్రామ రైతులను కాపాడుకున్న రైతం. లేకపోతే ముందు మరి మొత్తం ఈ ఇసుకను తవ్వేసుకొని పోతే మా గ్రామం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ముందు ఒక హున్సా గ్రామం ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ ఇసుకను తరలిస్తున్న సమయంలో హున్సా గ్రామస్తులుగా మీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారా ఇప్పటి వరకు? లేదు, ప్రతిసారి ఇప్పుడు దాదాపు ఇది 2 నెలల నుండి నడుస్తున్నది. ఇది 2 నెలలు నడిపినప్పుడు మరి ఇక్కడున్న రైతులు, పక్కకున్న రైతులు మాకు ఫిర్యాదు చేయడంతో మేము వెంటనే స్థానిక తహసీల్దార్ను ఫిర్యాదు చేయడం జరిగింది. మరి తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా వచ్చేసి మరి ఆ రోజున వారికి చెప్పడం జరిగింది. మా తెలంగాణ సరిహద్దు, మన భూభాగం ఇక్కడ వరకు ఉన్నది, మీరు మా హద్దులోకి రావద్దని చెప్పేసి మే 1వ తారీఖు నుండి చెప్పడం జరిగింది. వారు మాకు చూసి మన భూభాగంలో తోటలు అక్కడికి వెళ్ళిపోయారు. మేము రాగానే తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళ కనిష్టలు రోజు తవ్వుతూనే ఉన్నారు. మొన్న కూడా వచ్చి మన తహసీల్ అధికారులు, మన పోలీసు వాళ్ళు వచ్చి వారిని సంప్రదించడం, వారు ఇక్కడికి వస్తే
ఇక్కడున్న స్థానిక గ్రామాలను అక్కడ మహారాష్ట్ర గ్రామాలైనట్టు అక్కడ ప్రజలు మా మీదకి ఉషగొల్పుతున్నారు, వాళ్ళకి రెచ్చగొడుతున్నారు, దాడులకు దిగుతున్నారు. మరి అక్కడ వాళ్ళ అధికారులకు వచ్చి కూడా ఇదంతా మాది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మేము ఇట్లు గురువారం రోజు శుక్రవారం వస్తాం, సంయుక్తంగా సర్వే చెప్తామని చెప్పేసి ఆ రోజు రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా మన అధికారులు మనలో స్పందించి మరి మన జిల్లా కలెక్టర్ గారు, నాందేడ్ జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి వారిని మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది మొత్తంగా తెలంగాణ భూభాగంలో మహారాష్ట్రకు చెందినటువంటి గుత్తేదారులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని చెప్పేసి అయితే హింసా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇసుక తరలింపును అడ్డుకుంటే తమపై దాడులు చేస్తున్నారని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు స్పందిస్తేనే ఇది శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.